సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు. భగవంతుడి లక్షణాలు, సృష్టిని భగవంతుడిని కలిపి 5 లక్షణాలు చెబుతారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మభావం, నామరూపాత్మకం జగతు. 5 లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, సృష్టికి కలిపి. అవేమిటంటే, 1 అస్థి, అది ఉంది. భాతి, అది ప్రకాశిస్తోంది. 3 ప్రియం, అది సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉంది. 4 రూపం, దానికి ఓ రూపం ఉంది. నామ, ఓ పేరుంది. ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం. మొదటి 3 పరమాత్మ లక్షణాలు, అస్థి, భాతి, ప్రియం. నామరూపాత్మకం జగత్తు, జగత్తుకుండేవి 2 లక్షణాలు, 1 రూపం, 2 పేరు. రూపము పేరు లేకపోతే జగత్తు లేదు. అందుకే ఈ మొదటి 3 ఏమిటి సరిగ్గా మనకు చూడండి. అస్థి అంటే ఉన్నది సత్, భాతి ప్రకాశిస్తోంది చిత్, ప్రియం అదే ఆనందం సచ్చిదా.